ఓకే. సో మీ లైఫ్లో ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఏ సినిమా అయిన తర్వాత? మర్యాద రామన్నప్పుడు. మర్యాద రామన్న అయిన తర్వాత అప్పుడు అదే టైంలో పెళ్లి చూపులకి వెళ్ళారా? వెళ్ళాను. మిమ్మల్ని చూసి వదిన భయపడలా? బాగున్నానప్పుడు అని ఇప్పుడు కాదన్నా, డైరెక్ట్ గా అప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు మూవీ. ఇంకా రిలీజ్ కాలేదు లెక్క. నేను నాకు ఒక ఫీలింగ్, నేను ఎప్పుడు క్యూట్ గా అనిపిస్తాను అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అయినారు కానీ నేను మహేష్ బాబు అంటే ఇంకా సాఫ్ట్ ఉన్నాను నేను అప్పుడు. ఇంకా మూవీ రిలీజ్ కాలేదు, నేను బాగా సాఫ్టే. అట్లా ఉండి ఫస్ట్ పెళ్లి సంబంధం చూనికి వచ్చినాం. చూసిన ఓకే, అబ్బాయి హైట్, మెయిన్ ప్రాబ్లం హైటే. అమ్మాయి దొరకాలి కదా, అది 7 ఏళ్ళ అమ్మాయిలు మీడియం ఉంటారు అని దొరకాలి మనకు. అమ్మాయి హైట్ ఉంటే బాగుండదు. అలా జరుగుతున్న టైంలో ఏం చేస్తాడు, సినిమా చేస్తాడు, సినిమా చేస్తాడు. అమ్మో, సినిమాలు చేస్తాడు అసలు ఎవరు. మనకి హైట్ ఉన్న అమ్మాయి దొరకడం కష్టం, తర్వాత మూవీ అంటే ఇష్టపడే అమ్మాయి దొరకడం కష్టం. లక్కీ ఏంటంటే వాళ్ళ మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్కు వాళ్ళ పెద్ద అన్న మన దాసరి గారు ఏదో మూవీ అప్పుడు కొత్త వాళ్ళతో అనౌన్స్మెంట్ చేసి అప్పుడు యంగ్ ఇండియా అంతకుముందు అనుకుంటా చేసినప్పుడు ఆ అబ్బాయి ట్రై చేశారు ఆయన. ఓకే, ట్రై చేసి సెలెక్ట్ అయ్యిండు. అందులో ఏదో ఓ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యిండు. రిటర్న్లో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో ట్రైన్ యాక్సిడెంట్, అంటే ట్రైన్ ఎక్కేటప్పుడు లోపల పడిపోయాడు. అందులో అది వాళ్ళకు ఉంది ఒకటి. ఆ అబ్బాయి అంటే వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేద్దాం అని అవ్వకుండానే వెళ్ళిపోయాడు. అంటే ఆఫర్ వచ్చిన తర్వాత చనిపోయాడు. ఆ విషయం నాకు తెలియదు కానీ, బట్ వాళ్ళు తర్వాత అయిపోయాడు. వచ్చి రిటర్న్లో ఫొటోస్ ఉన్నాయి, అప్పుడు ఫొటోస్ ఉంటే అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ అమ్మకు ఉంది అది కంపల్సరీ. ఇప్పుడు మా అత్తమ్మకు ఉంది అది కంపల్సరీ. నన్ను చూసేవారు సినిమా అనే వరకు, అది రాజమౌళి గారు అనే వరకు కొంచెం ఇంట్రెస్ట్. అదే నా కొడుకు కాకుండా నా అల్లుడు అవుతాడు అనే ఫీలింగ్ ఉంది. చేస్తాడు అని. బట్ దాంట్లో వేరే వాళ్ళు వద్దు, సినిమా వాళ్ళు వద్దు అని, వేరే వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ అన్న వాళ్ళంతా ఉంటారు కదా, వద్దు అన్న కూడా ఒక ఇన్నర్గా ఉంటుంది కదా, అలా వాళ్ళు ఒప్పుకున్నారు అది. అంటే అప్పుడు మా మిస్సెస్ ఇది టీచర్ ట్రైనింగ్ జరుగుతుంది ఆ టైంలో. వాడి ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ జరుగుతుంది కదా, జాబ్ వస్తుంది కదా, మంచి జాబ్ ఉన్నోనికి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవి సినిమా వాళ్ళు ఇవన్నీ డిస్కషన్ వస్తాయి పక్క నుంచి. వదిన కూడా హైట్ ఉంటారా? 6'5" అంటే 5'5". పర్వాలేదు. 5'5" అంటే ఇప్పుడు అదే హైట్ ఎక్కువ పోయా. ఇప్పుడు మనకు దగ్గర తక్కువ. ఇప్పుడు మనం 5'7", 5'8" అంటే కష్టము. మర్యాద రామన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన రియాక్షన్ ఏంటి బైరెడ్డి చూసిన తర్వాత? నేను షూటింగ్ అప్పుడు కూడా నేను అంతకుముందు చేశాను కదా, చిన్న పరుగు అవి ఇది. యాక్చువల్ అదే ఉండదు, మా ఊళ్ళో అయినదే, మా మిస్సెస్ అయినది. నేను వచ్చి ఇది అని చెప్పాను, నేను చెప్పకుంటే. అంటే ఉంటుంది ఒక దాంట్లో కనిపిస్తారు అన్న ఫీలింగే ఉంది ఆమె. తర్వాత మర్యాద రామన్ ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో జరుగుతుంది. అప్పుడు వెళ్ళాం ఆడియో ఫంక్షన్కు. మేడం అప్పటికి మాకు అబ్బాయి పెద్దోడు. ఫాస్ట్ మీరు చాలా. లేదు 1 year అండి, అంటే లేట్ అయింది కదా, అంటే జర్నీ లేట్ అయిపోయింది. మూవీ స్టార్ట్ కావడానికి అది హౌస్ సెట్ చేసే వరకు 6-7 months అయిపోయింది. అలా లేట్ అయిపోయింది. అది పాయింట్. లేట్ అయిపోయే వరకు మేడం రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా మా మిస్సెస్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అంట. అది ఇంత ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, రాజమౌళి గారు మా చిన్నోడిని ఎత్తుకునే తిరుగుతుంది అక్కడంతా, రమ గారు, వల్లి గారు, వీళ్ళందరూ. అది చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. బట్ అందరు గీతా మాధురి గారు వాళ్ళందరూ ఉన్నారు అన్నట్లు. అప్పుడు తెలియదు, నేను ఎవరు తెలియదు కదా. బట్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయింది. ట్రైలర్ రిలీజ్ ఇక్కడ లుక్ చేంజ్, అందరు చేంజ్. అందరూ కామన్ ఒకడు నలుగుట్లో నారాయణ అయినప్పుడు అంతే కదా, పబ్లిక్లో కొన్ని. బట్ అందరికి నా ఫేస్ ఎవరికి తెలియదు అసలు ఎవరికి. సడన్గా ఆ ట్రైలర్ రిలీజ్ అది చేసే వరకు, థియేటర్ అది 2 సార్లు వేసే వరకు ఇలా చూస్తాం. అందుకు మేడం ఎత్తుకుంది అంటే వాళ్ళు అప్పుడు ఆర్టిస్ట్ అనేది తెలిసింది వాళ్ళకు. మెయిన్ క్యారెక్టర్ మా మిసెస్ కళ్ళలో నీళ్ళు పోతా ఉన్నాయి, కంటిన్యూగా ఆడుతూ ఉన్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ట్రైలర్ చూసినా కూడా మీరు థియేటర్ అంటే నాకు నమ్మకం లేదు. ఫస్ట్ నేను నాది ఉంటుందా అనేది నాకు తెలియదు కదా, నాకు నమ్మకం లేదు. ఉంటుందో తెలియదు, మనకేం తెలియదు. ఇంత ఇస్తారని నాకు కూడా తెలియదు. అసలు మా ఊళ్ళో పిన్ డ్రాప్ సైలెంట్ 144 సెక్షన్ పెట్టినట్లు అందరు టీవీలోకి అతుక్కుపోయినారు. అందరు టీవీలోకి ఆడియో ఫంక్షన్. అదే అందరిలో మా ఆడియో ఫంక్షన్లో ట్రైలర్ చూసినా కూడా
ఒక 60% కనిపిస్తాను నేను అందులో. 100% ఉంటుంది, 60% నా క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది, అన్ని డైలాగులు అవన్నీ వస్తూ ఉంటాయి. ఆడ వచ్చింది, ఓహో ఇది పెద్ద క్యారెక్టర్. ఆ పేపర్లో వచ్చింది, నెక్స్ట్ పేపర్లో ఫస్ట్ టైం చూసుకొని నా ఫోటో నేను పేపర్లో చూసింది కూడా అదే సినిమాకు. ఓకే, అసలు అంతే, అది ఒక రకమైనది అంతే. సో అప్పుడే అంత ఎమోషన్ ఫీల్ అయ్యారంటే బాహుబలి చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండే ఇంట్లో మీ మిస్సెస్ దగ్గర నుంచి? బాహుబలి అసలు వండరు కదండి అసలు. ఇప్పుడు కూడా బాహుబలి గురించి ఎంత తక్కువ మాట్లాడదు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అది విషయంగా. మనం మాట్లాడడానికి అర్హత అని తక్కువ. ఇంట్లో మమ్మీ రియాక్షన్స్ ఏంటి మీరు ఆర్టిస్ట్ అయిన? మా అమ్మ ఎప్పటికైనా ప్రభాకర్ ఇది చేస్తుంటాడు ఇవన్నీ. నిజమే, నువ్వే అంటే ఏంటంటే నాకు ప్రాబ్లం ఉంది. నేను ఇప్పటి వరకు మా రిలేషన్లలో పెళ్ళిళ్ళకి మ్యారేజ్లకు అవన్నిటికి వెళ్ళలే, ఒక బంధువుల ఇంటికి వెళ్ళలేదు ఎప్పుడు. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఉంటే కూడా వెళ్ళేది కాదు, అంత మొహమాటం నాకు. మా ఇంటి దగ్గర కొత్త వాళ్ళు వస్తే ఇంటికి వెళ్ళేది కాదు. మా ఫ్రెండ్స్ వాళ్ళకు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే వెళ్ళేది కాదు. చాలా సిగ్గు నాకు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి బాగా తగ్గింది అనుకోండి, నేను లేడీస్తో మాట్లాడడానికి బాగా ఇబ్బంది ఇప్పటికి కూడా. అంటే కొంచెం కంగారు ఎక్కువైతుంటుంది, టెన్షన్ ఎక్కువైతుంటుంది నాకు. బట్ అది అలాంటి ఇలా వచ్చాడు అంటే కొంచెం నమ్మరు. చూస్తారా అమ్మ మీ సినిమాలు చూసినప్పుడు? అందరు చూస్తారు, ఇంకా ఆటోమేటిక్గా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంటాయి. మా ఊరు టీం వాళ్ళు చుట్టాలని ఎందరు వేసుకొని థియేటర్కి వెళ్తూ ఉంటారు కదా, అంతే హ్యాపీ భయ్య. ఎంత సంపాదించినా అమ్మ హ్యాపీగా ఉంది, పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు, చాలు. చాలా అసలు అంటే మా మిస్సెస్ కూడా బాగా ఎంకరేజ్ అండి. ఇప్పుడు ఈ మూవీ రైట్కైనా బాహుబలి డైలాగ్స్ మీకు తెలుసు కదా, అది మీకు ఇప్పుడు ఇంటేనే కరెక్ట్ చెప్పలేరు మీరు అన్నప్పుడు. మాకు ఏం తెలియదు అది లాంగ్వేజ్, అది ఇంగ్లీష్. ఇప్పుడు ఆ సౌండింగే కొత్త, కిలికి భాష వచ్చింది మీతో, సౌండింగ్ కొత్త. డైలీ 3 గంటలకు లేచి 6 గంటలకు ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ 6 గంటలకు షూటింగ్కి వెళ్ళిపోవాలి కదా, వేరే డైలీ 3 అవర్స్ నైట్. అంటే నైట్ వచ్చాక లేట్ అయిపోతుంది, డైలీ ప్రాక్టీస్ అట్లా. ఆమెని లేపి మరి ప్రాక్టీస్, ఆమె చదువుతుంటే నేను ఎంబడి చెప్తుంటే ఈజీగా అన్నట్లు. సో మీతో పాటు వదిన పేరేంటి? రాజ్యలక్ష్మి. తనకు కూడా కిలికి భాషలో ఫేమస్. ఇప్పుడు నాకెంతో ప్రాక్టీస్ చేసి చేసి మీరు ఇంట్లో కంపెనీస్ ఇద్దరు కిలికి భాషలో మాట్లాడుకుంటారేంటి? ఇంటికి రాగానే ప్లీజ్ డౌన్. మీరు బయటకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు సెపరేట్గా ఎవరికి తెలియకుండా మాట్లాడుకోవాలంటే మీరు కిలికి భాషలో మాట్లాడుకోవచ్చు కదా, అదో ఛాయిస్ ఉంది. బాగుంది. సో రైట్ సినిమా గురించి, ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ మనో గారు దృశ్యము ఇంకా మలయాళం మూవీస్కు, చాలా మూవీస్కు ఆయన కో డైరెక్టర్గా చేశారు. అంటే ఆయన డైరెక్టర్ అంటే మనకు ఇప్పుడు నేను అక్కడ కనిపిస్తే వాళ్ళు కనిపించినట్లే. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు నాకు శ్రీకాకుళం స్లాంగు ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్ నాది. అంటే ఎందుకంటే అది ఎస్కోట నుంచి గవిటి పోయే రూట్, అక్కడ నేను అదే ఏరియా కాబట్టి అదే డ్రైవర్ కదా. ఆ స్లాంగ్ ఒకటి, లెంతీ డైలాగులు ఎక్కువ ఉన్నాయి, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి ఇందులో, సీన్స్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. అవి ఉండే వరకు మనం పర్ఫెక్ట్ ఉండాలి ఫస్ట్ హీరోతో చేయాలంటే. హీరో క్యారెక్టర్ అలవాటు ఉంది కొంచెం మనకి. లేదు కనుక ఆయన వచ్చి నైట్ డైలీ డిస్కషన్. షూటింగ్ మేము 5 గంటలకు వెళ్ళిపోయేది, మళ్ళీ 9 గంటలకు వచ్చేది. పాపం ఆయన స్నానం చేసి మళ్ళీ 10 గంటలకు వచ్చి 11-12 వరకు నా దగ్గర కూర్చొని మేము మాట్లాడుకుని దాని గురించి డిస్కషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ సేమ్ టైం అట్లా. అంటే బాగా ఎంకరేజ్ చేస్తాండి ఇప్పుడు ఇదేనే ప్రభాకర్ గారు. కూల్ పర్సన్, అంటే ఎంత టాలెంట్ ఉన్నా మంచి కూల్ అన్నట్లు ఆయన. ఎప్పుడు ఇంకొకటి చేద్దాం భయ్య, ఇంకొకటి చేద్దామండి, ఇంకొకటి చేద్దాం అంటే అది అంత నీట్గా, ఇది బాగాలేదు కదా ఇంకో ఆ టైప్ అది విసుక్కునకం ఎప్పుడు లేదు. నేను ఇంత ఆయన సీరియస్గా ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని కిలికి భాషలో డైలాగ్ చెప్తే చూసాం, అక్కడ రాయలసీమ స్లాంగ్ బైరెడ్డి చూసాం, శ్రీకాకుళం స్లాంగ్ డైలాగ్ ఇంకా చూడలేదు. సినిమా రిలీజ్ అయ్యాక చూస్తాం, దానికంటే కొంచెం ఆ క్యూరియాసిటీ ఆగదు కదా ఒక్కడే శ్రీకాకుళం స్లాంగ్ లో. ఇప్పుడు ఆయన మన హీరో అంటే కొన్ని రివీల్ చేయడం, కొన్ని ఇప్పుడు హీరో అంటున్నాడు, హీరో కొత్తగా జాయిన్ అవుతాడు నా దగ్గర, నేను సీనియర్ డ్రైవర్. వచ్చి అన్న ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, కొండల గుట్టలు ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా, రిటర్న్ ట్రిప్ ఎప్పుడు అన్న అంటాడు. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తామని అంటాడు. రిటర్న్ ట్రిప్పా, అది గ్యారంటీ లేదు. ఈ టైప్లో ఉంటాయి. అంటే స్లాంగ్
అంటే కొంచెం చెప్పాలి మీ డ్రైవింగ్ మీద మీకే నమ్మకం ఉండదు అనమాట అయితే. నాకు నమ్మకం ఉండదండి. బాగుంటుంది అంటే కొన్ని ఏమంటారు ఇప్పుడు ఏటి లేట్ అయిపోయినది విజిల్ అయ్యి ఏటి అందరు ఎక్కేసినారా ఈ స్లాంగ్ అంతే ఇక. అంటే మేము అంత స్లాంగ్లోకి వెళ్ళలేదండి మరి. అంటే ఇప్పుడు కొందరు కించపరిచినట్లు అది కాదు, నీట్గా కామెడీ చేయలేదు, కామెడీ అంటే Character కి భాషని కామెడీ చేయలేదు. ఏడ నీకు ఒక్క దగ్గర అరే ఇడు ఓవర్ చేసిండు అనే ఫీలింగ్ రాదు. నీట్గా ఒక పద్ధతిగా అంటే ఎవరి స్లాంగ్ ఎవరు కామెడీ చేయరాదు. అది నీట్గా మంచిగా నీట్గా ఉంటుంది. అంటే నువ్వు ఒక మమ్మల్ని అన్నికే ఛాయిస్ ఉన్నది ఇక. పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా నీట్గా తీసుకు అంటే కామెడీ చేయలేదు ఫస్ట్ లాంగ్వేజ్ని. నిమ్డా డోజ్రస్ టెల్ మీ అనే వరకు అందరూ అందరూ అసలు ఫుల్ అసలు ప్రభాసం వీళ్ళందరూ